గాంధీ పైన తరచూ ఇట్లాంటి బీజేపీ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు అట్లా చేస్తున్నారు? వాళ్లకు ఒక రకమైనటువంటి భయం పట్టుకున్నది. రాహుల్ గాంధీ రోజు రోజుకి ఎమర్జ్ అవుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ గురించి ఇంత ఎక్స్పెక్టేషన్ లేకుండే వాళ్ళకు. రాహుల్ గాంధీ అంటే ఏదో చిన్న పిల్లోడని భావించారు. కానీ ఒక మెచ్యూర్డ్ లీడర్, ఒక సీజన్ పొలిటీషియన్, ఈరోజు దేశంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అవగాహన చేసుకొని పూర్తిగా దాని మీద పూర్తిగా అవగాహన చేసుకొని పార్లమెంట్లో ఆయన లేవనెత్తినటువంటి అంశాలు కానీ లేకపోతే ప్రధానమంత్రి గారు చేసినటువంటి తప్పులని లేవనెత్తే సందర్భంలో కానీ 4 రోజుల ముందే పార్లమెంట్ ఎత్తేసి పారిపోయినటువంటి చరిత్ర పార్లమెంట్లో ఎప్పుడు లేదు. పార్లమెంట్లో ఎప్పుడే కానీ బీఏసీ మీటింగ్ అయిన తర్వాత ఒక షెడ్యూల్ తయారవుతుంది. ఆ షెడ్యూల్ తయారైన తర్వాత షెడ్యూల్ ప్రకారంగా ఎజెండా ఇస్తారు. ఎజెండా ప్రకారంగా పార్లమెంట్ ప్రొసీజర్స్ నడవాలి. కానీ దురదృష్టం ఏంటంటే ప్రధానమంత్రి గారికి జవాబు లేక, చెప్పేటువంటి ధైర్యం లేక రాహుల్ గాంధీ గారు వేసే ప్రశ్నలు 1 కాదు 2 కాదు, వీళ్ళు చేసినటువంటి అరాచకాల మీద ఒక్కటిగా తీసుకొని పోతూ ఉంటే ఆశ్చర్యపోయారు. రాహుల్ గాంధీ గారు ఇట్లా మాట్లాడతారని ఊహించలేదని. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు నఫరత్ చోడో భారత్ జోడో అనే యాత్రని మొదలుపెట్టినప్పుడే వాళ్ళు ఊహించలేకపోయారు. ఇంత పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారు 6,000 కిలోమీటర్లు నడవగలుగుతారా? ఈ భారతదేశానికి కొన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి మరి మహారాష్ట్ర వరకు ఇలా పాదయాత్ర చేయగలుగుతాడా అని ఊహించలేదు. కాబట్టి వాళ్ళకు ఊహను అందే విధంగా రాహుల్ గాంధీ ఎదుగుతూ ఉన్నాడు. కాబట్టి రాహుల్ గాంధీని ఏదో రకంగా కార్నర్ చేయాలి, రాహుల్ గాంధీ గారు విమర్శించడానికి వేరే ఏమి లేక ఒకడు నాలుకే కోస్తా అంటాడు, ఒకడేమో చంపుతా అంటాడు, ఒకడు ఇది చేస్తూ అంటాడు. అంత ధైర్యం వీళ్ళకి లేదని మాకు కూడా తెలుసు. కానీ ఈ దేశ సమైక్యత గురించి ప్రాణాలు త్యాగం చేసినటువంటి కుటుంబం ఏ కుటుంబం అంటే గాంధీ కుటుంబం. కాబట్టి అటు కుటుంబం ఇలాంటి త్యాగాలు ఎన్నో చేసింది. ఇలాంటి స్టేట్మెంట్కు చిల్లర ముల్లర నాయకులు మాట్లాడే మాటలకు రాహుల్ గాంధీ గారు స్పందించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ సైనికులు అంతటి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా వీళ్ళకి సరైనటువంటి జవాబు చెప్తాము. అదేవిధంగా ఈరోజు కంప్లైంట్ కూడా ఇవ్వకపోతున్నాం. ఎంబడే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళని ఎంబడే ఆ సెంట్రల్ మినిస్టర్ని బర్తరఫ్ చేయాలి. అదే శివసేన ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి. అదే ఢిల్లీలో ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. కంగనా రావత్ని కూడా సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వీళ్ళ ప్రోద్బలంతోనే వీళ్ళు రెచ్చిపోతున్నారని మేము భావించాల్సి వస్తుంది. తప్పకుండా అంటే టెర్రరిస్ట్ అని పెంచి పోషిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే అని చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాల నిదర్శనంగా మేము భావించాల్సి వస్తుంది. ఉన్మాదంగా అంటే నాయనమ్మ గతి పట్టే నీకు పడుతుందని ఉన్మాదంగా మాట్లాడడం ఎట్లా? అహంకారం ఎప్పుడే కానీ అహంకారం నెత్తికెక్కితే గతంలో కూడా ఒకసారి తెలంగాణ ఉన్న నాయకులు కూడా అహంకారంతో ఏ పరిస్థితికి వచ్చారో వీళ్ళు కూడా అహంకారము లిమిట్ క్రాస్ అయిపోయింది. కాబట్టి తప్పకుండా వీళ్ళకు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారు. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి దాన్ని ప్రక్షాళన చేసుకునే లోపలనే వాళ్ళకు జవాబు దొరికిపోతుంది.